హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఏ రెసిపీ చూపించబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. హాయ్ అండి, నేను ఈరోజు పనసకాయ బిర్యానీ చేస్తున్నాను. పనసకాయని నేను చింతపల్లి నుంచి తీసుకొచ్చాను అనమాట, చిన్నకాయ. దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాను. చూసారు కదా, మరి చిన్న ముక్కలు అనుకోండి బాగోదు. సో ఈ సైజ్ అయితే ఓకే అనమాట. ఇలాగా పిక్కలు కూడా దీంట్లో ఉంటే మనకి బిర్యానీ బాగుంటుంది. నేనైతే ఈ పనసకాయ ముక్కల్ని కొంచెం మజ్జిగలోని ఉప్పు వేసేసి ఇలాగా మజ్జిగలోని నానబెట్టేశాను. ఒక పావు గంట అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఈ కళాయిలోని పనసకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా మరగగానే పనసకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పనసకాయ ముక్కల్ని ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఈ మటన్ ముక్కల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీలో వేస్తే. పాల గ్లాస్ తోటి 4 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. దానికి 4 గుప్పెళ్ళ ముక్కల్ని తీసుకుని ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చండి, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇంతే వేయాలని ఏం కాదు. ముక్కలు ఎక్కువ తినడం ఇష్టం ఉన్నవాళ్ళు అయితే మీరు ముక్కలు ఎక్కువ వేసుకొని బిర్యానీ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక బిర్యానీ గిన్నె పెట్టేసుకుని దీంట్లోని ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా వేసేయండి. ఒక 3 బిర్యానీ ఆకులు వేసేసాక ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు దీనిలోని ఒక పావు కేజీ ఉల్లిపాయలు ఇలాగ ఫైన్గా చాప్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫైన్గా చాప్ చేసాను. ఇలా ఫైన్గా చాప్ చేసుకుని ఈ తాలింపులో వేసేసుకోండి. మజ్జిగ చీల్చుకొని 8 పచ్చిమిర్చి, స్పూన్ పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రాగానే 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేయండి. మీడియం సైజ్ టొమాటోస్ ఒక 4 తీసుకొని ఫైన్గా చాప్ చేసి వేసేసుకొని దీంట్లోని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ చల్లేసుకుని మూత పెట్టేసి టమాటా ముక్కల్ని మగ్గనివ్వండి. టమాటా ముక్కలు బాగా మగ్గగానే దీనిలో ఒక పావు కప్పు పెరుగు వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పనసకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి కలిపేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వెంటనే దీనిలోని మనం అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకుని ఒకసారి కలుపుకోండి. బియ్యం విరగకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ పైన ఇలా గిన్నెతోటి వాటర్ని పెట్టుకుని వేడి చేసుకోండి. ఇలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ బియ్యంలోని వేడి చేసుకున్న నీటిని, అంటే మనం ఇక్కడ 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, దానికి నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అలాగా గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు చొప్పున కొలతగా గోరువెచ్చని నీళ్లు వేసేసుకోవాలి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత దీంట్లోని రుచికి సరిపడా సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుని ఫైన్గా చాప్ చేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకుని మూత పెట్టేసేయండి. కొంచెం పొంగు వస్తుంది కదా, పొంగు రాగానే స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. మొత్తం నీరంతా కూడా ఉడికిపోయి కొంచెం లైట్గా చెమ్మగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తవా కింద పెట్టుకుని దానిపైన బిర్యానీ గిన్నె పెట్టేసుకుని స్టవ్ ఫ్లేమ్ని 5 మినిట్స్ పాటు ఒక హైలో పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలాగ వదిలేసారంటే బిర్యానీ చక్కగా దమ్ అయ్యి ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మీరు వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా వస్తుంది. బిర్యానీ అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. అంతేకాదు ఈ బిర్యానీలోని వేసిన పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మనం తినడానికి మటన్ ముక్కల్లాగా లేయర్స్గా పీసులుగా వచ్చి చాలా అంటే చాలా బాగుంటాయి. సరే అండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.